ఫైనాన్షియల్‌గా కాకుండా అబ్బాయికి అంటే ఎవరైతే అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నారో అది మెయిన్ జరగాల్సింది. మిగతా ఆడవాళ్ళు కూడా ప్రాబ్లమ్ కూడా. నేను సంపాదించింది అతను తిన్నాడు, తీసుకెళ్ళాడు. అది తీసి మా బాబుకి ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళని మోసం చేయటం అనే దాంట్లో ప్రథమ చెయ్యి పై చేయిలో ఉన్నాడు. సో అలాంటి వాడిని శిక్షించకపోతే గవర్నమెంట్ని దూషించాలి. మాట్లాడితే సోది పట్టుకొని మైకులు పట్టుకొని గంటల కొద్దీ మాట్లాడటం కాదు. ఆడవాళ్ళకి న్యాయం చేయాలి. ఏం జరిగింది, ఇలా జరిగింది, ఇలాంటి వాడు ఎందుకు బయట ఉన్నాడు అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సపోర్ట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చా? ఎలాంటి ఖైదీ అంటే ఒక నేరస్తుని ఎంతకాలమైనా కాపాడేస్తారా? శిక్ష పడాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళు లోపలేసినప్పుడే మిగతా వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. ఆడపిల్లలకి అదే చెప్తాను నేను, భయపడకండి, నోరు ముయ్యకండి, నోరు తెరవండి, దబాయించి అడగండి. మీ హక్కు అది. ఎవరైనా సరే అడగాలి. క్వశ్చన్ ప్రశ్నించండి. ఎందుకు జరగదు ఇదే అని. ఏం చేస్తారు? మీదకి వస్తారా? చంపేస్తారా? ఒక్కరిని చంపుతారు. ఎంతమందిని చెప్తారు? ఒక 1000 మంది వచ్చి ప్రశ్నిస్తే ఎంతమందిని చంపుతారు? జరగాలి ఇది. శిక్ష పడాలి అతనికి. సమస్య లేదు, తప్పించుకోవడానికి లేదు. యాక్చువల్గా ప్రెస్లో పనిచేశాడు కదా అని ప్రెస్ అంతా సపోర్ట్ చేశారు తన్ని. సపోర్ట్ చేయటం అంటే నేను మీ పక్కన ఉన్నానని కాదు. నాకు సపోర్ట్గా ఎవ్వరు రాలేదు ఆ రోజు. ఒక్కరు కూడా రాలేదు. నా ఇంట్లో భోంచేసిన వాళ్ళు కూడా రాలేదు. నన్ను వదిన అన్నవాళ్ళు కూడా రాలేదు. బట్ ఈరోజు నేను కోర్టుకు వచ్చానంటే ప్రతి విషయం బయట పెడతాను నేను. ఏమండి, నేను అడిగేది అందరినీ, మీ మీడియాని అడిగేది కూడా నేను ఒకటే, నాకు సపోర్ట్ రావద్దు, కానీ న్యాయాన్ని మాత్రం చంపకండి. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి న్యాయాన్ని చంపొద్దు. ఇంకొక ఆడదాన్ని అలా కష్టపెట్టొద్దు. ఒక పసిబిడ్డ మీద లేనిపోని నిందలేసి లేనిపోని ముద్రలు వేయద్దు. ఆ పిల్లలు ఎదిగేటప్పుడు నాన్న కావాలనో, మేమిద్దరం కలిసి ఉండాలనో, ఇద్దరు చేతులు పట్టుకొని బయటికి వెళ్ళాలనో, గుడికి వెళ్ళాలో, సినిమాకి వెళ్ళాలో, ఇలాంటి ఎన్నో ఆలోచనలు వస్తాయి. నేను అమ్మను, అన్నీ చేస్తాను. అమ్మ, బొమ్మ, కుక్క, నక్క అన్నీ నేనే. కానీ వాడి మనసులో ఉన్న ఇంకొక పర్సన్ కావాలన్నప్పుడు ఇంకోడిని తెచ్చి నేను పెట్టలేను అక్కడ. నా మనసు ఒప్పుకోలేదు. చచ్చిపోయింది ఎప్పుడో మనసు. దానికి ఎప్పుడో పెట్టేశాను పిండం నేను. నాకు మనసు లేదు ఇప్పుడు. నేను ఒక రాయి. నా బిడ్డ తప్ప ఏం లేదు దాంట్లో. శిక్ష పడాలి. గవర్నమెంట్ అనేవాళ్ళు నిజంగా ఉంటే ఆలోచించాలి. ఎందుకు జరిగింది ఇలాగ, ఎందుకు మేము వాళ్ళకి సపోర్ట్ చేసామని వాళ్ళు ఆలోచించాలి. నాట్ ఏ జోక్ అండి, నాట్ ఏ జోక్. ఒక లైఫ్లో ఒంటరి ఆడది. మా అమ్మ చనిపోయారు, నాన్న చనిపోయారు, అన్నయ్య చనిపోయారు, మా అక్క ఎక్కడో ఉంటారు. నేను ఒక్కదాన్ని బిడ్డతో నేను జీవనం సాగిస్తున్నా. నేను ఎలా ఇన్నేళ్ళు నెట్టుకొచ్చాను, ఆ అబ్బాయి కోరుకున్న చదువు ఎలా చదివించాను, ఎన్ని కష్టాలు పడి ఉంటాను. ఇండస్ట్రీకి రాలేదు మధ్యలో. మరి ఎవరైనా వచ్చారా హెల్ప్కి? నేను ఎవరైనా వచ్చా అడిగానా? కనీసం చేయాల్సిన చోటు కూడా డిపార్ట్మెంట్ పోలీస్ అస్సలు చేయలేదు తెలుసండి. నాకు డీజీపీ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేసి, ఈరోజు ఎవిడెన్స్లు లేవంట అక్కడ. నాకు సంబంధం లేదు, అది నేను ప్రొడ్యూస్ చేసేసా. నేను ఇప్పుడు ఒక్కటండి లాజిక్. నాకు మొగుడు కావాలి అంటే నాకు పెళ్ళయిందా లేదా నేను ప్రూవ్ చేయాలి. నేను అతనికి శిక్ష చేయండి అంటే నేను ఎందుకంటే మీకు పెళ్ళయిందా లేదా ప్రూవ్ చేయండి అని అడుగుతారు వాళ్ళు. నాకు పెళ్ళి కాకుండానే కొడుకు పుట్టాడా? కొడుకేనంట, పెళ్ళం నేను కాదంట. అర్థం ఉందా దీనికి? ఈ మాట ఒక్కరు అడిగారు ఎవరైనా? ఎలా అంటావు ఈ మాట అని? తర్వాత నేను బయటకు వచ్చాక అందరూ అన్నారు, ఇంటర్వ్యూలు అన్నీ ఇచ్చిన తర్వాత, అమ్మ మాకు తెలుసు వీడు మోసగాడు, దొంగ, ఇవన్నీ తెలుసు, కానీ మేము కొన్ని కారణాల వల్ల చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? సిట్టింగ్ గవర్నమెంట్ అంటే అంత భయమా? చాలా బాధపడ్డాను, చాలా బాధలు పడ్డాను, చాలా బాధపడ్డాను. ఇక్కడ కొట్టారు నన్ను, ఇక్కడ. నాకు మనసు లేదంటే, మనసు ఎప్పుడో చచ్చిపోయింది. గుండె ఉంది కదా, ఆ గుండెని కూడా గుచ్చేశారు. అన్ని బాధలు పడ్డాను, కానీ మంచి జరగాలి. నా వల్ల చాలామందికి మంచి జరగాలి. నాకు కాదు, కానీ నా బిడ్డకు మంచి జరగాలి, డెఫినెట్గా జరగాలి. ఐ లివ్ ఫర్ మై సన్. ఎస్, సారీ. ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు అందరూ పుస్తగారు మేమున్నామండి, పుస్తగారు ఇదండి, పుస్తగారు అదండి, పుస్తగారు మీరు చూడండి మేము ఇలా ఉండిపోతాం, కథలు చెప్తారండి. కష్టంలో రావాలండి. మనసున్న వాళ్ళు అంటే కష్టంలో మేము ఉన్నామండి మీ పక్కన రా. ఒంటరి ఆడదాన్ని రోడ్ల మీద పరిగెట్టానండి. నేను యాక్ట్రెస్ అంట. రోడ్ల మీద పరిగెట్టాను నా బిడ్డను పట్టుకొని. అప్పుడు కూడా ఎవరూ రాలేదండి. అమ్మను కదండి, చచ్చేదాకా నేను చూడాలి నా బిడ్డని. కాబట్టి వాడికి ఒక లైఫ్ అయితే ఇవ్వగలిగాను. అదొక్కటే నేను కోరుకునేది. బాగుండాలి నా బిడ్డ, ఎప్పుడు బాగుండాలి. చాలా మంచోడు. ఇవన్నీ వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, అలా పెంచాను. ఈజ్ వెరీ హ్యాపీ విత్ హిజ్ లైఫ్. నిజంగా కూడా కన్నీళ్ళు పెడితే ఎలా ఉంటుందో అక్కడ కనిపిస్తుంది కదా అంటే. కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయండి, మళ్ళీ ఎందుకో ఫ్రెష్గా వస్తున్నాయి. అసలు నేను ఎవరికి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫర్ పీపుల్.
ఎవరు సపోర్ట్ రారు. మాట్లాడుకోవాలి, పోట్లాడాలి, పరిగెట్టాలి, ఇవన్నీ నేనే. డబ్బులు పెట్టుకోవాలి, ఇవన్నీ నేనే. నిజంగా చెప్పాలంటే ఆ రేఖారాణి అనే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకోకపోతే ఈ దరిద్రంలో నేను కాలే పెట్టేదాన్ని కాదు. నేను అప్పటికే అయిపోయింది. ఇంకా నేను నా బాబేని డిసైడ్ అయ్యి బతుకుతున్నా. ఇండస్ట్రీకి కూడా రాలేదు నేను. లీడ్ ఇండియాలో గ్లామర్డ్ ఒక ఆర్గనైజేషన్లో బతుకుతున్నాను నేను అప్పటికి. వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ ప్లీజ్ అమ్మ నా బిడ్డను కాపాడు, నా బిడ్డకు కూడా ఒక 30 ఏళ్ళ కొడుకున్నాడు అంటే అప్పుడు బయటికి వచ్చాను నేను. బిడ్డ అన్న మాటకి. ఎవరి బిడ్డ అయినా బిడ్డే కదా. మీరు ఇలా ఎవరు లేరు అంటున్నారు. నేను కొన్ని ఇంటర్వ్యూస్ చాలా చూసాను. మేబీ కింద కామెంట్స్ ప్రజలు చాలా సపోర్ట్ అండి. మీరు మాట్లాడే ప్రతి మాట మీకోసం చాలా ప్రజలందరూ నిల్చొని ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఎవరు రాలేదు. ఆ జనం ఒక్కటే. ఇప్పుడు నేను రీసెంట్గా తిరుపతి దర్శనానికి వెళ్ళాను. ఆ రోజు కూడా మిమ్మల్ని బేలలాగా మేము చూడలేదు మేడం. ఇప్పుడు కూడా మిమ్మల్ని చూసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు అంత ధైర్యం ఎవరికీ లేదు మేడం. ఎలా ఉంటున్నారు మీరు అని. ఎవరైనా పిల్లలు ఏడిస్తే కూడా మీ ఫోటో చూపిస్తాం మేము, ఈ అమ్మ వీడిని చూసి నేర్చుకోండి అనేసి. కొంతమంది అమ్మలు అంటారు, అమ్మ అంటే నిజంగా అమ్మతనానికి అమ్మ మేడం మీరు. చాలండి, మనకి ఏం కావాలి చెప్పండి. అంత మంచి బిడ్డ ఉన్నాడు. అమ్మ అనిపించుకోవటం చాలా అపురూపమైన వరం అది. అంతకంటే ఏం కావాలి. పెళ్ళాం అనిపించుకోవటం కంటే అమ్మ అనిపించుకోవటం చాలా బాగుంటుంది, చాలా హాయిగా ఉంది. మా బాబు ఏదైనా పని చేస్తుంటే మా అంటాడు, ఒక్కసారి లేని ఎనర్జీ వచ్చేస్తుంది. నా బిడ్డ పిలిచాడు, వేరే ఆలోచన లేదండి రావు కూడా. ఇంక ఈ లైఫ్ అయిపోయింది. నేను యంగ్గా ఉండి మ్యారిటల్ లైఫ్ చూడాల్సిన టైంలోనే నేను ఎంజాయ్ చేయలేదు, ఆ హ్యాపీనెస్ చూడలేదు. అందరూ గుడికి వెళ్తారంట, చేపట్టుకొని వెళ్తారంట, బయటికి వెళ్తారంట, ఇవన్నీ అంటాలోనే ఉన్నాయి కానీ వెళ్ళే వాళ్ళం అనేది రాలా. సో నా వల్ల అతను బతకాలని ఉంది, అంచెలుగా ఎదగాలని ఉంది. కాకపోతే ఆడవాళ్ళని మోసం డబ్బులు తీసుకు పారిపోయినందుకు కూడా నేను ఏం అనట్లేదు. ఎక్కడెక్కడో అప్పులు చేస్తే నేను కట్టానని కూడా బాధపడట్లేదు. కానీ ఆడపిల్లల్ని 9 మంది లైన్లో ఉండి ఆవిడని ఫేస్బుక్లో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు అని అవన్నీ తీసుకొస్తుంటే బాధేసింది. మమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం పెట్టేవాడు. బెడ్రూమ్ తలుపేసి ఆవిడతో చాటింగ్ చేసుకునేవాడు. బయటికి వెళ్ళేటప్పుడు మా ఇద్దరిని ఇంట్లో పెట్టి తాళం పెట్టిపోయేవాడు. 11 రోజులు నేను నీళ్లు తాగాను. ఇల్లు ఏంటి ఏంలా, నేను ఇంట్లో లేకపోతే నగలు తీసుకెళ్ళిపోవడం. పిల్లాడి మెళ్ళలో గొలుసు తీసుకెళ్ళిపోయాడంటే ఇంకా వాడిని తండ్రి అని ఎలా అనమంటారో చెప్పండి. చంపేస్తుంటే వాడిది నేను ఇవ్వను అని ఉంటే చంపేసి ఉండేవాడు కదా ఆ మూమెంట్లో. అలాంటి వాడు తండ్రి. పక్షి కూడా రెక్కడ్డు పెడుతుంది బిడ్డ నా బిడ్డ అని, ఎవరు చూడకూడదు అని. మరి తండ్రిలా అయ్యాడండి. అమ్మ చెప్తేనే తెలుస్తుంది తండ్రి నువ్వు అని. మీరు అనుకున్నట్టు నిజంగా ఫ్యూచర్ చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను మీది. థ్యాంక్ యూ. గుడ్ బ్లెస్ అండ్ స్వీట్ బ్లెస్. అండ్ సీరియస్లీ నేను కానీ ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, సక్సెస్లో ఉండాలి. ఇక్కడ నుంచి పూజిత గారు ఇంకా ఎవ్రీడే బిజీ అయిపోయి షూటింగ్లో కంటిన్యూస్గా షూటింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా. కొంతమంది తెలుసుకోవాలి ఆ మ్యాటర్ గురించి. సో మీ అందరి విషయాలతో డెఫినెట్గా నేను ఆ లెవెల్లోనే ఉండటానికి ట్రై చేస్తాను. ఫస్ట్ నేను ప్రజలందరికీ నా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే బహుశా నేను కూడా ఉండలేనేమో. బట్ ఇంకా దీవిస్తూ ఉండండి, నా బిడ్డను బ్లెస్ చేస్తూ ఉండండి. మీ దీవెనలే నాకు ఆస్తి, రక్ష కాదు ఆస్తి. అంతే. ఆస్తికి ఉన్న విలువ రక్షకు లేదు. వాళ్ళందరూ ఉన్నారు, నిజాలు ఉన్నాయి, అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.